ఇందాక ఒక యంగ్ లీడర్ అని చెప్తారు భారతీయ జనతా పార్టీలో. జనరల్ గా యంగ్ లీడర్స్ కొంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు అనుకుంటాం మనం. బెంగళూరు నుంచి వచ్చిండు ఒక ఆయన. హీ వాంట్స్ టు చేంజ్ హైదరాబాద్, హీ వాంట్స్ టు చేంజ్ తెలంగాణ, హీ వాంట్స్ టు చేంజ్ సౌత్ ఇండియా అట. నేనన్నా బాస్ ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, we've already changed. Today Amazon has come to Hyderabad, today Google has come to Hyderabad. Within 6 years 24 hours quality power has come to Hyderabad, 24 hours water today is in Hyderabad. We have created a Hyderabad with wonderful network of roads and wonderful network of flyovers and infrastructure to beat any other metro in this country. Hyderabad has already changed, Hyderabad has arrived. It is Hyderabad's time to rule the roost in this country. Today Hyderabad is city which attracts the biggest investments in this whole nation. Amazon today is investing 20,000 crores. It is not a joke. 20 రూపాయలు కాదు, 20,000 కోట్లు ఒక ప్రైవేట్ సంస్థ వచ్చి హైదరాబాద్ లో పెట్టుబడి పెడతా ఉందంటే ఉట్టిగానే పెడతారా? ఆలోచన లేకుండా పెడతారా? హైదరాబాద్ శాంతి భద్రతల గురించి అవగాహన లేకుండా పెడతారా? నౌ దిస్ జెంటిల్మెన్ హూస్ కమ్ ఫ్రమ్ బెంగళూరు ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రజాకార్స్ అండ్ గాడ్ నోస్ వాట్ నాట్. I am only saying, boss, we Hyderabadis love biryani. We want to eat biryani. We want to have fun. We want to be in good relation with anybody and everybody who lives in this city. We don't care about religion. We don't care about caste, community. We only and only care about development, and that is what TRS party today is doing. And today I want to challenge the Bharatiya Janata party. What have you done for Hyderabad? What have you done? There were floods recently. ఒక్క రూపాయి ఇచ్చిండ్రా? జస్ట్ 1 rupee has the central government given to Hyderabad? ఇవ్వలే. మాటలు చెప్పమంటే రజాకారులు అంటారు, ఏందో అంటారు. అప్పుడెప్పుడో ఏందో అయింది చరిత్రలో, ఇప్పుడు నువ్వేందో చేయాలని రెచ్చగొట్టాలంటే వినేంత అమాయక ప్రజలు హైదరాబాద్ ప్రజలు కాదు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏం చేసినావో చెప్పు, రేపేం చేస్తావో చెప్పు. ఇంతే ముచ్చట, వేరే లొల్లే లేదు హైదరాబాద్ ఎలక్షన్లో. మేమేం చేసినామో చెప్తున్నాం. వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి మా ప్రజల కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాం, అమ్మ ఇవన్నీ చేసినాం, ఇంకా ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం. పెన్షన్లు ఇచ్చినాం, వరదలు వస్తే 10,000 రూపాయలు సహాయం చేసినాం, కరోనా వస్తే 1,500 రూపాయలు నెలకు ఇచ్చినాం, రేషన్ ఇచ్చినాం, ఇక ముందు కూడా ఇస్తాం, పేద ప్రజలతో ఉంటామని చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు వినరు. అమ్మ పెట్టదు అడుక్కు తిననియదని ఒక సామెత ఉన్నది. మనం 10,000 రూపాయలు వరదలు వచ్చిన వాళ్ళకి ఇస్తే కడుపు మంట రాజకీయ దుర్బుద్ధితోని ఉత్తరాల ఎలక్షన్ కమిషన్ కి రాసి వాళ్ళ 10,000 రూపాయలు నాపిండ్రు. ఇంకెంత కామెడీ అంటే ఆ అధ్యక్షుల వారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, 10,000 మనం ఇస్తే ఆపిండ్రు, కానీ ఆయన రేపు వచ్చి 25,000 ఇస్తాడంట. ఇంతవరకు ఒక్క రూపాయి కేంద్రం నుంచి ఇచ్చింది లేదు, కానీ రేపు సడన్ గా వచ్చి 25,000 రూపాయలు ఇస్తారంట. ఇటువంటి మాటలు నమ్మే పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ ఉన్నదా? నేను యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దిస్ పొలిటికల్ నరేటివ్. థింక్ ప్రాపర్ली, थिंक डीपली. दिस इज आवर सिटी, हमारा हैदराबाद है. हमारे हैदराबाद पे कुछ भी आंच आए तो फिर बाद में हम पछताते. आज टूरिस्ट आते जाते, जो भी बोलना है बोल के जाते, लेकिन वो हमारे साथ निभाने वाले नहीं है. जो सरकार हमारे साथ निभाने वाली है, उस सरकार के साथ आप रहिए. నేను ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.